ప్రభాస్ ప్రతి సినిమా అప్డేట్ వస్తోంది. ఒక్క మారుతి రాజాసాబ్ తప్ప. మొదలే కాని సందీప్ వంగ, హను రాఘవపూడి సినిమాల అప్డేట్స్ సైతం వస్తున్నప్పుడు మారుతి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? బడ్జెట్ తక్కువగా ఉందనా, లేదంటే ప్రభాస్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఇలా చాలా డౌట్స్ ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు అన్నింటికీ క్లారిటీ వచ్చేసింది. దేనికైనా టైం రావాలి. అదొచ్చినప్పుడే అన్నీ తెలుస్తాయి. రాజాసాబ్ అప్డేట్ అడిగినప్పుడు మారుతి చెప్పిన మాటిది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇన్నాళ్ల తర్వాత రాజాసాబ్ ముందుకు కదిలింది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా గ్లిమ్స్ విడుదల కానున్నాయి. జూలై 29న సాయంత్రం 5:03 రాజాసాబ్ టీజర్ రానున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ ఉన్న బిజీకి ఎప్పుడు ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటారో కూడా అర్థం కావట్లేదు. దాని రిజల్ట్ కూడా కనిపిస్తుంది. గత ఏడాది జూన్లో ఆదిపురుష్, డిసెంబర్లో సలార్, ఈ ఏడాది జూన్లో కల్కి సినిమాలు రిలీజ్ చేశారు ప్రభాస్. త్వరలోనే రాజాసాబ్, ఆ తర్వాత సలార్ 2, వెంటనే కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మారుతి సినిమాను ఓపెనింగ్ నుంచే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే విషయంపై అప్పట్లో మాట్లాడారు మారుతి. తన సినిమా గురించి చెప్పుకోవాలని, ఫ్యాన్స్కి అప్డేట్స్ ఇవ్వాలని తనకు కూడా ఉంటుందని, కానీ అన్నీ ఒకేసారి విడుదల చేస్తే కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు మారుతి. ఎప్పుడు వచ్చే సినిమాకి ఇప్పటి నుంచే హడావుడి ఎందుకనేది ఆయన వర్షన్. సలార్, కల్కి విడుదలైన తర్వాత ఫోకస్ అంతా రాజాసాబ్ పైనే పెట్టారు ప్రభాస్. అందుకే ప్రమోషన్స్ కూడా షురు అయ్యాయి. తన టైం వచ్చినప్పుడు ప్రమోషన్స్ అదరగొడతానని చెప్పిన మారుతి చెప్పినట్టే చేస్తున్నారు. రాజాసాబ్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక దెబ్బకు సీన్ అంతా మారిపోతుందని నమ్ముతున్నారు మారుతి. చూడాలిక ఏం జరుగుతుందో.